ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఎలీషా. గడిచిన కాలంలో దేవుడు నన్ను ఆయన పిలవడం జరిగింది ఆయన సేవ నిమిత్తం. అప్పటి నుండి కూడా ఆయన సేవ చేయాలని దేవుడు ఆత్మ నన్ను ఎంతగానో ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనునిత్యము నన్ను అనుదినము కూడా ప్రేరేపించి నడిపిస్తున్నాడు. ప్రార్థనలోను వాక్య జ్ఞానంలోను నన్ను ఎంతగానో పెంచుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు ఆయన సేవ నిమిత్తం. దీన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అయితే ఈ వీడియో చేయమని కూడా పరిశుద్ధాత్ముడు చాలా రోజుల నుంచి నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఎందుకంటే నేను ఒకప్పుడు చాలా బాప్తిసం తీసుకుని దేవుడిని నమ్మిన తర్వాత చాలా కాలం తర్వాత నేను మర్చిపోయి దేవుడిని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, ఆయన ఆజ్ఞని విడిచిపెట్టి ఈ లోకంలో కలిసిపోయి చేయకుండా పాపాలు తప్పులన్నీ కూడా చేశాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మాత్రం మర్చిపోలేదు. నేను ఆయన మర్చిపోయినా కానీ ఆయన నన్ను మాత్రం విడవలేదు. నేను ఆయన విడిచిపెట్టినా కానీ ఆయన నన్ను ఎన్నడూ కూడా ఆయన ముఖం నా నుండి తిప్పుకోలేదు. దాన్ని బట్టి నాకు ఎంతో సంతోషం కలిగింది నేను సత్యాన్ని తెలుసుకున్నప్పుడు. అయితే దేవుడు నన్ను ఒక దినాన్ని ఆయన వాక్యం ద్వారా నన్ను మళ్ళీ పిలుచుకొని పట్టుకొని నన్ను మార్చాడు. ఈ లోకం నుండి, ఈ శరీర ఆశల నుండి, లోక ఆశల నుండి, పాపపు నుండి నన్ను విడిపించాడు. నేను చేసేది తప్పని, ఈ పాపమని నాకు తెలిసేలాగా నన్ను ప్రేరేపించినప్పుడు నేను వాటిలోంచి బయటకు వచ్చాను. వచ్చి నిజమైన దేవుడు యేసయ్య, ఆయన కోసం నేను పని చేయాలి నేను ఎంతగానో ఆశ కలిగి నేను ఉండేవాడిని. ఎంతగానో ప్రార్థన చేసుకుంటూ, రేయి పగులు ప్రార్థన చేసుకుంటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, అనేకమైన వాక్యానికి సంబంధించిన వీడియోలు చూస్తూ నేను నా ఆత్మని నేను ఎప్పటికప్పుడు నేను సిద్ధపరచుకుంటూ వచ్చాను. ఎంతగానో మారి నిజమైన క్రైస్తవులు జీవించాలని ఆశపడుతూ వచ్చాను. అదేవిధంగా నా ఆశను ఆయన చూశారు. ఆయన చూసి ఒకరోజు నన్ను ఆయన సేవకు పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత అప్పటి నుండి కూడా నాకు వలె ఎంతోమంది క్రైస్తవులు బాప్తిసాలు పొంది, పరిశుద్ధాత్మను పొంది, చర్చిలకు వెళుతూ అనేకమైన వాక్యాలు వింటూ, ప్రార్థన చేస్తూ కూడా పాపంలో పడి జీవిస్తున్నవారు అనేక మంది ఉన్నారు. పాపం నుండి బయటకు రాలేక, దాని నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక అనేక మంది జీవిస్తున్నారు. దేవుడు నాకు ప్రేరేపించాడు కొద్ది కాలంలో. నాకులాగా నన్ను ఆ విధంగా ఉన్న పాపం నుంచి నన్ను పిలుచుకొని రావడంతో దేవుడు నేను కూడా అదే విధంగా నాకు వల్లే నా సహోదరులు ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో, పాపంలో పడి దేవుని నమ్ముకొని పాపంలో పడి జీవిస్తున్నారో, ఈ లోకంలోంచి బయటకు రాలేక, అలాగే శరీర ఆశల నుండి బయటకు రాలేక, కొన్ని పాపాల బంధకాల నుండి బయటకు రాలేక, బంధకాల నుండి చిక్కుబడిపోయి, దేవుణ్ణి మర్చిపోయి, వాక్యాన్ని మర్చిపోయి ఎంతోమంది జీవిస్తున్నారు ఈ లోకంలో పడి, ఈ లోకాశలకి కట్టపడి. కానీ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇలాంటి వారికి నేను ఒక మాదిరిగా, ఒక సాక్షిగా ఉండాలని దేవుడు నన్ను ప్రతిరోజు ప్రేరేపిస్తున్నాడు. నేను ఈరోజు చాలా ధైర్యం చేసి వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేయలేదు, పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయన రాకడది త్వరగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు, యేసయ్య నాకు తెలియపరుస్తున్నాడు. అని వాక్యం చదువుతున్నాను. వాక్యంలో చాలా సత్యం ఉంది. ప్రార్థన చేసుకోండి, క్రైస్తవులందరూ మారండి. మన అంత్య దినాల్లో ఉన్నాం. ఇంకా మనం చేసేవన్నీ విడిచిపెట్టాలి. ఏదైతే తప్పిదాలు, ఏదైతే పాపాలు చేస్తున్నారో అవన్నీ విడిచిపెట్టాలి, బయటకు రావాలి. మళ్ళీ యేసయ్య వైపు మీరు తిరగాలి, ఆయన వాక్యం వైపు, ప్రార్థన వైపు మీరు తిరగాలి. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడకు మనం ఎత్తబడాలి అంటే, కనురెప్ప బాటలో మనం ఎత్తబడే సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనం మన పాపాలను మనం విడిచిపెట్టాలి. ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన మనం ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన ఎన్నడూ మనం విడిచిపెట్టడు. ఆయన నామంలో బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిని ఆయన చూస్తాడు. మనం ఆయన్ని విడిచిపెట్టేసిన, ఆయన మర్చిపోయిన, పాపంలో పడి జీవిస్తూ ఉండిపోయినా సరే యేసయ్య మనల్ని ఎప్పటికీ దూరం చేసుకోడు.
మనల్ని ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. మనం మారుతామని చూస్తూ ఉంటాడు. ఒక సమయం వచ్చినప్పుడు మారుతామని ఖచ్చితంగా చూస్తాడు యేసయ్య. ఆ విధంగానే దేవుడు ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఒకసారి నువ్వు ఆయన గ్రహించు. నువ్వు చర్చికి వెళ్ళి వాక్యం విని అలా ఉండిపోవద్దు. బయటకు వచ్చిన తర్వాత వాటిని నువ్వు గ్రహించి తెలుసుకో, జ్ఞానం చేసుకో. ఖచ్చితంగా ప్రార్థన చేసుకో. నువ్వు పాపం నుంచి బయటపడాలని ఖచ్చితంగా యేసయ్య నిన్ను బయటకు తీసుకొస్తాడు. ఆయన నన్ను మార్చినట్టే నిన్ను మారుస్తాడు, నన్ను వాడుకుంటున్నట్టే నిన్ను వాడుకుంటాడు. ఇది నేను యవనస్తులైన నా వయసు తగిన యవనస్తులైన పురుషులకు స్త్రీలకు కూడా నేను చెప్తున్నాను. చిన్న బిడ్డల నుండి కూడా నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మారండి. యేసయ్య రాకడ దగ్గరగా ఉంది. ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనం పనిచేయాలి. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. మమ్మల్ని కూడా ప్రేరేపించి బహుబలంగా వాడుకుంటాడని నేను నమ్ముతున్నాను. ఈ సాక్ష్యాన్ని మీరు ఒప్పుకొని యేసయ్య దగ్గర కొన్ని గంటలు పడి ఏడవండి. ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థనలు మీరు ముఖ్యంగా చేసుకోండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్థలాన్ని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రసన్నతను మీరు అడిగి, యేసయ్య నేను నీ దగ్గరికి వచ్చాను, వ్యక్తిగతంగా ఉన్నాను తండ్రి, నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను మార్చు. ఇంకో నా పాపాలని ఒప్పుకుంటున్నాను, తప్పిదాలను ఒప్పుకుంటున్నాను యేసయ్య. అయినప్పటికీ నువ్వు నన్ను విడవలేదు, నన్ను దూరం చేయలేదు, నీ ముఖం తిప్పుకోలేదు తండ్రి, నువ్వు నన్ను చూస్తున్నావు, ప్రేమిస్తున్నావు అని చెప్పి ఆయన వేడుకోండి. ఖచ్చితంగా ఆయన వ్యక్తిగత ప్రార్థనని ప్రార్థన ఆలకించి ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని మారుస్తాడు. మళ్ళీ మొదటి జీవితం బాప్తిసం తీసుకున్నాడు. ఎలాంటి భక్తిపరుడుగా నువ్వు జీవించావో అటువంటి భక్తిని ఇంకా అధికంగా ఆయన మీకు ఇస్తాడు. ఎలా నడవాలో పరిశుద్ధాత్మ దేవుని అడగండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నడవాలని ఆశపడండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆయన ప్రేరేపణ ద్వారా మిమ్మల్ని నడిపిస్తాడు. మిమ్మల్ని బహుబలంగా వాడుకుంటాడు. ఇంకా మీ ద్వారా అనేక మంది క్రైస్తవులుగా మార్చబడతారు. క్రైస్తవులందరూ మారితే ఖచ్చితంగా ఆదిమ అపొస్తలుల రోజులు ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు ఖచ్చితంగా అనేక మంది అన్యులు మారుతారు, బాప్తిసాలు పొందుతారు. మన భారతదేశం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని మీరు సిద్ధపడాలని, పశ్చాత్తాపపడాలని, ప్రభు వైపు తిరగాలని ఆశపడుతున్నాను. ట్రూ క్రిస్టియన్ అనే ఛానల్ని మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రభు ఆత్మ ఏ విధంగా మరి వీడియోలు ఇందులో చేయించి పెట్టిస్తాడో అది ప్రతి క్రైస్తవుడికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతి సోషల్ మీడియాలో కూడా ఉంటుంది. ట్రూ క్రిస్టియన్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.